చాలామంది జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు, భగవంతుని దర్శిస్తారు, నిర్వాణము కానీ కైవల్యము కానీ మోక్షము కానీ పొందుతూ ఉంటారు. ప్రత్యేకముగా బుద్ధుడు పొందడము అనేటువంటి దాని గురించి మనం ఎందుకంత గొప్పగా, ఎందుకంత గట్టిగా చెప్పుకోవాలి అని అంటే, బుద్ధుడు మొట్టమొదటి భూమి జీవి. ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళల్లో ఆయన మొదటివాడు. ఈ భూమి మీద పొందవలసినటువంటి, పొందగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పొందినటువంటి వాడు. ఆయనతోటి అది మొదలైంది. బుద్ధుడు చరిత్ర ప్రకారము క్రీస్తు పూర్వము సుమారు ఒక 600 సంవత్సరముల ప్రాంతంలో ఎప్పుడో జన్మించాడు. అంటే ఇప్పటికీ ఒక 2500 2600 సంవత్సరముల పూర్వము జీవించినటువంటి వాడు. అయితే అంతకుముందు మరి జ్ఞానము పొందిన వాళ్ళు లేరా, మోక్షం పొందిన వాళ్ళు లేరా, కైవల్యాన్ని పొందినటువంటి వాళ్ళు లేరా? మనం చూసాము కదా, మనం పుస్తకాల్లో చదివాము కదా, గ్రంథముల్లో పురాణముల్లో ఉన్నాయి కదా. అంటే వాళ్ళకి బుద్ధుడికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, బుద్ధుడి యొక్క శరీరము పూర్తిగా భూమికి సంబంధించినటువంటి అణువులతోటే తయారైంది. అంతకు పూర్వము వచ్చినటువంటి వాళ్ళు, అంతకు పూర్వము భూమి మీద సంచరించినటువంటి ఋషులు కానీ వాళ్ళు కానీ, వాళ్ళు కొంతమంది లోకోత్తరములైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క దేహములలో మిగిలినటువంటి గ్రహముల, మిగిలినటువంటి లోకముల, మిగిలినటువంటి పూర్వ కల్పముల యొక్క దేహములు కొన్ని ఇమిడి ఉన్నాయి. కానీ బుద్ధుడు మాత్రము ఈ భూమి మీద మొట్టమొదటగా ఒక రాయిగా, ఒక రప్పగా, ఒక ఖనిజముగా, ఒక మొక్కగా, ఒక వృక్షముగా, ఒక జంతువుగా జన్మించి ఈ దశలని దాటుకుని మానవుడిగా దేహాన్ని ధరించి బుద్ధుడిగా మారినటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూమికి సంబంధించినటువంటి జీవులు మాత్రమే కారు. వాళ్ళ యొక్క దేహములు ఈ భూమి పుట్టక పూర్వము ఉన్నటువంటి కొన్ని భూములు ఉన్నాయి. ఇంతకు పూర్వము కూడా పృథ్వీ గ్రహములు చాలాసార్లు ఉన్నాయి. దాని యొక్క పొరలు కొన్ని ఉన్నాయి. వాటిల్లోంచి వాళ్ళు పెరిగి వచ్చినటువంటి వాళ్ళు, ఆ లోకములు దాటి భూమి మీద జన్మ పొందినటువంటి వాళ్ళు. కానీ బుద్ధుడు మాత్రము ఇక్కడి వాడు. అంటే మనం ఒక ఉదాహరణగా ఎలా చెప్పుకోవచ్చును అని అంటే, ఏదైనా ఒక కార్యాలయం యొక్క శాఖని ఇంకొక ఊళ్ళో కనుక ప్రారంభిస్తే మొదట ఏం చేస్తారు, ఈ కార్యాలయములో, ఈ ముఖ్య కార్యాలయంలో ఉండేటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ పనులన్నీ ఎలా చేయాలో అవన్నీ సర్ది, అప్పుడు అక్కడ కొత్తగా ఎవరినైనా ఒకళ్ళిద్దరిని చేర్చుకుని వాళ్ళకి ఈ పనులన్నీ నేర్పి తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ కార్యాలయం యొక్క బాధ్యత పూర్తిగా వాళ్ళ మీదే ఉంటుంది. అక్కడికి ఏదో ఒక చిన్న గుమస్తా స్థాయిలో చేరినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడు ఆ కార్యాలయానికి సంచాలకులుగా, ఆ కార్యాలయానికి నిర్దేశకులుగా, ఒక డైరెక్ట్గా మేనేజర్గా అయ్యేటువంటి స్థితికి ఎదుగుతాడు. ఇంతకు పూర్వం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆ సీట్లో కూర్చున్నారు, చేశారు. కానీ వాళ్ళంతా ఇక్కడ నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ తయారైనటువంటి వాళ్ళు కేవలము ఆ కార్యాలయపు శాఖలోనే వాళ్ళ జీవితాన్ని ప్రారంభించి ఒక గుమస్తా స్థాయిలోనే ఎక్కడో నెమ్మదిగా ఎదిగినటువంటి వాళ్ళు. మన బుద్ధుడు అలాంటి వాడు. అందుకనే ఆయనంటే మనందరికీ అంత గౌరవంతో అంతగా చెప్పుకోవడం. ఆ బుద్ధుడు జన్మించిన రోజున, ఎందుకంటే ఈ జన్మలో ఆయనకి జ్ఞానము లభిస్తుంది. అది ఈయన చిట్ట చివరి యొక్క జన్మ. అంటే ఈ బుద్ధత్వాన్ని పొందడానికి ఆయన చివరి జన్మ అది. అందువల్ల సమయంలో భూమి చాలా పులికించిపోయిందిట. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ ఎదిగి చాలా గొప్ప స్థితికి చేరుతున్నాడు అంటే ఒక తల్లికి ఎంత ఆనందం కలుగుతుందో భూమికి అంత ఆనందం కలిగిందిట. మనము చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. ఈ కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయనకి మాయా అనేటువంటి భార్య. చాలా కాలము సంతానము లేదు. తర్వాత చివరికి ఒక రోజున ఆవిడకి తన గర్భంలోకి తెల్లటి ఏనుగు ప్రవేశిస్తున్నట్టుగా ఒక స్వప్నం వచ్చింది. తర్వాత మన్నాడు ఈ రాజు జ్యోతిష్కులని, పెద్దవాళ్ళని అడిగితే ఒక మహానుభావుడు జన్మించబోతున్నాడు అని చెప్పారు. సరే, ఆ కాలము ఇప్పటిలాగే పురుడు పోసుకోవడానికి అని చెప్పి తన పుట్టింటికి ఆవిడ బయలుదేరింది. ఈ కపిలవస్తు నగరం నుంచి తన పుట్టింటికి మేనాలోనో దేంట్లోనో ఆవిడ వెళ్తోంది. దారిలో లుంబిని, ఇప్పుడు నేపాల్లో ఉంది ఆ ప్రదేశము. లుంబిని అనేటువంటి చోట ఒక వనములో ఆవిడ ఆగింది. విశ్రాంతి తీసుకుంటుంటే
అక్కడే ఆవిడికి నొప్పులు వచ్చి కాన్పు జరిగింది. ఆవిడ ఆ కాన్పు పొందే సమయంలో, శిశువు జన్మించే సమయంలో ఆసరా కోసం ఆ పక్కన ఉన్నటువంటి ఒక అశోక వృక్షాన్ని పట్టుకుంది అని చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే ఈ శిశువు జన్మించాడో, జన్మించిన వెంటనే ఇతను 7 అడుగులు నడిచాడు అని చెప్తారు. ఎందుకంటే 7 దిక్కులుగాను 7 అడుగులు నడిచి ఈ జన్మలో నేను బుద్ధత్వాన్ని పొందబోతున్నాను అని ఆయన స్మరించుకుని మళ్ళీ శిశువుగా మారాడు అని. అప్పుడు ఆవిడ ఇంకా అక్కడికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు మన్నాడు ఒక అసితుడు అనేటువంటి ఒక సన్యాసి ఈ శుద్ధోధనుడిని దర్శించడానికి వచ్చాడు. ఎందుకని దర్శించడానికి వచ్చాడంటే, ఆయన ఆ నగరానికి పక్కనుండేటువంటి ఒక కొండ మీద ఉంటూ ఉంటాడు ఒక ఆశ్రమంలో. ఆయనకు ఆ కొండ మీద నుంచి చూస్తుంటే నగరంలో ఒక విచిత్రమైనటువంటి వెలుగు కనిపించింది ఆ రోజున. ముఖ్యంగా ఈ రాజభవనంలో ఎక్కడిది ఈ వెలుగు, ఎందుకు వచ్చింది ఇంత వెలుగు అని చెప్పి ఆయన గబగబా కొండ దిగి వచ్చి, మహారాణికి శిశువు జన్మించాడు, చాలా తేజోవంతంగా ఉన్నాడు, బహుశా అదేనేమో మీరు చూసింది అని చెప్పి తిన్నగా తీసుకువెళ్ళారు. ఆయన పిల్లవాడిని చేతిలోకి తీసుకుని చాలా ముఖంలో ఒకసారి సంతోషము, అంతలోనే ఒక దుఃఖము, కన్నీళ్లు కార్చాడు. శుద్ధోధనుడు అడిగాడు, ఏమిటిది అని అంటే, నీకు జన్మించినటువంటిది మామూలు శిశువు కాదు, ఇతను మహాజ్ఞాని అవుతాడు, బుద్ధుడు అవుతాడు, ఈయన లేదా చక్రవర్తి అవుతాడు. కానీ ఇతను బుద్ధుడు కనుకైతే ఇతని ఉపదేశం వినడానికి నేను ఇంకా శరీరంలో ఉండను, నేను శరీరము విడిచిపెట్టేసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నాకు దుఃఖం కలుగుతోంది. అరే, బుద్ధుడు జన్మించినటువంటి సమయంలో ఆయన మాటల్ని, ఆయన ఉపదేశాన్ని నేను వినేటువంటి అవకాశం లేకపోయింది కదా అని శుద్ధోధనుడికి అప్పుడు కొంచెము భయం కలిగింది. ఆ మన్నాడు ఆయన 8 మంది జ్యోతిష్కుల్ని పిలిచాడు. పిలిచి పిల్లవాడి జాతక చక్రం చూసి చెప్పండి అంటే 7 2 వేళ్లు చూపించారు. అంటే చక్రవర్తి అయినా అవుతాడు, సన్యాసి అయినా అవుతాడు అని. కానీ ఒకతను వాళ్ళందరిలోనూ చిన్నవాడు మాత్రము ఒకే వేలు చూపించేట, ఇతను సన్యాసి మాత్రమే అవుతాడు, బుద్ధుడు మాత్రమే అవుతాడు అని. అంటే ఎలాగా అని చెప్పి శుద్ధోధనుడు అడిగాడు. లేక కలిగినటువంటి కొడుకు అతను రాజ్యానికి వారసుడు అవ్వాలి, కానీ సన్యాసం తీసుకుంటాడు అని అంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. అంటే అప్పుడు ఆయన చెప్పేట, ఇతను కనుక ముసలివాడిని కానీ, రోగిని కానీ, శవాన్ని కానీ, సన్యాసిని కానీ, ఈ 4టిని కనుక దర్శిస్తే అతని జీవితంలో ఇతను సన్యాసి అయిపోతాడు అని. అప్పుడు వెంటనే శుద్ధోధనుడు ఈ 4 ఇతనికి కనిపించకుండా నేను చెయ్యాలి అని ఆయన సంకల్పించుకున్నాడు. సరే, ఇతను పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు. మామూలుగానే అన్ని విద్యలు నేర్చుకున్నాడు, వేదము నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాడు. కానీ వాటన్నిటి మీద అతనికి పెద్ద ధ్యాస లేదు, నేర్చుకున్నాడు, అవన్నీ కూడా వచ్చు. ఇతనికి సుమారు 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకసారి తండ్రితోటి కృషి ఉత్సవము అని చెప్పి జరిపేవారు. అంటే మొట్టమొదటిసారి భూమిని దున్నడం అనేటువంటిది ఈ తొలకరి పడేటువంటి సమయంలో దాన్ని దర్శించడానికి తండ్రితో పాటు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇతను ఇంకా కొంచెం చిన్నపిల్లవాడని చెప్పి అక్కడ అతన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి పరిచారకులు వీళ్ళంతా కూడా ఈ లోపల అక్కడ ఆటపాటలు మొదలయ్యాయని చెప్పి వాళ్ళు గబగబా అక్కడికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇతను ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఒక చిన్న మంచం లాంటిది ఏదో వేశారు, దాని మీద అతను కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఇతను ఎదురుకుండా ఒక దృశ్యము అతనికి కనిపించింది. ఒక చిన్న పురుగు లాంటిది ఏదో బయటికి వచ్చింది. ఆ పురుగుని తినడానికి ఒక తొండ వచ్చింది. ఆ తొండని తినడానికి ఒక పాము వచ్చింది. ఆ పాముని చంపడానికి ఒక గెద్దొచ్చింది. ఇతను చూస్తుండగానే ఇతను కళ్ళెదురుకుండానే జరిగాయి. ఒక పురుగు వచ్చింది, అది వెంటనే బయటికి రాగానే ఒక తొండ వచ్చి దాన్ని తినేసింది. ఆ తొండను ఒక పాము తినేసింది. ఈ పామును ఒక గెద్ద చంపేసింది. మొదటిసారి ఆ చిన్నపిల్లవాడికి పుట్టిన ప్రతిదీ ఇలా మరణించాల్సిందేనా, ఇదే నా జీవితం అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అతనికి తెలియకుండానే ఒక రకమైనటువంటి సమాధి స్థితి లాంటి దాంట్లో అతను వెళ్ళిపోయాడు. అలాగ నిశ్చలంగా ఉండిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికీ ఈ పరిచారకులు, ఈ స్త్రీలు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి చూసేటప్పటికి అది అలాగ కూర్చుని ఉన్నాడు. అతను చాలాసేపటి నుంచి అలాగే ఉన్నాడు. సరే, గబుక్కుని మళ్ళీ ఇతన్ని ఎత్తుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. అది మొట్టమొదటిసారి బుద్ధుడికి తన జీవితంలో ఈ ఆలోచన కలగడం అనేటువంటిది. అప్పటి నుంచి అతన్నది అలాగా వెంటాడుతూనే ఉంది. అంటే అతను ఏం చేస్తున్నా సరే అతని జీవితంలో ఈ జీవితంలో ఉండేటువంటి ఈ మృత్యువు, అంటే ఈ జీవి కనిపించకుండా మరణించడం అనేటువంటి దానికి విరుగుడు లేదా అని.